ప్రియమైన సహోదరి సహోదరుడా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దినమున దేవుడు మనకు అనుగ్రహించుచున్న కృపావాక్యం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఇలాగున రాయబడి ఉంది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. దేవుని జనులారా, మనము విశ్వసిస్తున్న వెంబడిస్తున్న మన దేవుడు మరణపు ముళ్ళును విరిచినవాడు, మృతిని గెలిచి తిరిగి లేచిన పునరుద్ధానుడు. అపోస్తలుడైన పౌలు గారు తన సేవా జీవితంలో ఎల్లప్పుడూ ఈ ఆలోచన కలిగి ఉండేవారు. తన బ్రతుకులో ప్రతి క్షణం ప్రభు కోసమే బ్రతకాలని, బ్రతికితే క్రీస్తు కొరకేనని, ఒకవేళ చనిపోతే ప్రభు కోసమే చనిపోవాలని, దేవుని రాజ్యంలో ఉండాలని, దేవుని యొక్క రాజ్యంలో నీతి కిరీటాన్ని ధరించుకొని నిత్యము ప్రభువును ఆరాధించాలని ఆయన ఆశ కలిగి ఉండేవారు. ఈ దినమున నీవు నేను కూడా ఆలోచించాలి. దేవుడు మనలను లోకములో నుండి వేరుపరిచి తన రాజ్యము కొరకు ఏర్పరుచుకున్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకాశల్ని విడిచిపెట్టి, ఈ లోక మర్యాదలను వదిలిపెట్టి దేవుని కొరకు బతకాలి. బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభమే అని ఎంచుకున్న పౌలు గారి వల్లే మన జీవిత యాత్ర ఆయన కొరకు కొనసాగాలి. నీతితోనూ భక్తితోనూ బ్రతుకుతూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. ఆ బ్రతుకు మూలము కనుక ప్రియ సహోదరుడా, మనము బ్రతికినను క్రీస్తు కొరకే, చనిపోయినను క్రీస్తు కొరకే. మనము క్రీస్తు వారము. బ్రతుకులో ప్రతి క్షణం ప్రభు కోసం బతుకుతూ ఆయన రాజ్యం కొరకు పనిచేయాలని ప్రభుని బట్టి కోరుకుంటూ ఇట్టి వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా యేసయ్యా, స్తోత్రాలు. ఈ దినమున మీరు మాతో మాట్లాడారు. పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ప్రభువా, మేము బ్రతికినను క్రీస్తు కొరకే బతకాలి, చనిపోయినా క్రీస్తు కొరకే చనిపోవాలని మా పితరులు కోరుకొని ఆ దిశగా వారి భక్తి కొనసాగించారు. అట్టి దాన ధైర్యం, అట్టి ఉద్యోగం, అట్టి ఆసక్తి మా హృదయాల్లో కూడా రగిలించండి. మా అందరూ నీ కొరకు బతుకుతూ ఈ లోకంలో నీ సాక్షులుగా బ్రతకడానికి మాకు సహాయం చేయమని, అన్ని విషయాల్లో మీరు మహిమ తెచ్చుకోమని ఈ ప్రార్థనలో అయా నీ జనులందరికీ సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ దినమంతయు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.